ఆర్ఎస్ఎస్ 100 శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేములవాడ పట్టణ మహిళలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. కులాలకు అతీతంగా హిందువులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఎక్కడైనా హిందువులపై దాడులు జరిగితే అందరూ ఒక్కటిగా స్పందించాలన్నారు. ఈ నెల 19వ తేదీన వేములవాడలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుచున్నాము. వేల సంఖ్యలో, అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలు కూడా అందరూ ప్రతి ఒక్కరు హోమంలో కూర్చొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. స్వామివారి ఇచ్చే వృద్ధాశ్రమాలు కానీ, కుంకుమ ప్రసాదాలు కానీ తీసుకొని గోమాత పూజలో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. మన హిందుతత్వ ఐక్యతను పెంపొందించుకోవాలి. ప్రపంచంలో ఏ మతం లేనప్పుడు మన మతము అనేది విరజిల్లింది కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలకు మనము కట్టుబడి ఉండాలి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు చేసుకున్నాం కాబట్టి, విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శతాబ్ది ఉత్సవాలు, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమం మన వేములవాడలో 19వ తేదీ రోజు సాయంత్రం 5 గంటలకు కాలేజీ గ్రౌండ్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుండి, ప్రతి ఒక్క ఊరు నుండి, ప్రతి ఒక్క ఇంటి నుండి అందరం హాజరవుదాము. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటే మనకు దేశభక్తి కానీ, మన హిందూ ధర్మాన్ని బ్రతికించిన వాళ్ళం అవుతాము. హిందూ ధర్మం బతకాలి అంటే ఫస్ట్ మనం దేవుని గుడికి వెళ్ళి దైవ ప్రార్థన చేసుకుని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, మన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం చేసుకునే ప్రోగ్రాంలో మనం అందరం ఐక్యంగా, హిందువులందరం ఐక్యంగా పాలు పంచుకొని అంతే పుణ్యాన్ని సంపాదించుకుంటాము. ఈ విషయం ఒకటే, ఏం లేదు, మనం అందరం కడప లోపలనే కులము, మతము, భేదము. కడప దాటిందంటే మనందరం హిందువులం. మన హిందువులందరం ఏకంగా ఉంటేనే మనం ఐక్యాన్ని చాటుకుంటాము. భారతదేశంలో ప్రతి ఒక్క హిందూ బంధువు అందరూ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఇప్పటి నుండి ప్రతి ఒక్క ఇంటి నుండి ఆర్ఎస్ఎస్లో ఒక బిడ్డను ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్లో పాల్గొనేలాగా మనం తల్లి పిల్లలకు ఫస్ట్ గురువు తల్లి కాబట్టి మన మహిళామూర్తులందరూ, అన్నయ్యలు, అక్కయ్యలు అందరికీ ఇదే విన్నపం. ప్రతి ఒక్క ఇంటి నుండి ఆర్ఎస్ఎస్లో ఒక కార్యకర్త ఉండాలి. ప్రతి దానికి మనం హిందూ ధర్మం బతకాలి అంటే మన వంతు కృషిగా, మన వంతు సహాయంగా ప్రతి ఒక్క మహిళ రేపు జరగబోయే ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఇంటి నుండి అందరూ పాల్గొనాలి. జై వాసవి, జై శ్రీరామ్. ముందుగా అందరికీ హిందువులకు నా యొక్క నమస్కారములు. ఇప్పుడు జరగబోయే అంటే ఆదివారం రోజు 19వ తారీఖు, ఇప్పుడు వచ్చే ఆదివారం రోజు జరగబోయే హిందూ సమ్మేళనం ఉత్సవానికి ఆహ్వానం పలుకుతున్నాము. అందరూ తప్పకుండా రాగలరు. మీరు వచ్చిందే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా ఈ సమాచారాన్ని అందించి అధిక సంఖ్యలో పాల్గొని మన హిందుత్వాన్ని, మన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి కోరుచున్నాము. ఈ ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పీఠాధిపతులు కొత్తకోట ఆశ్రమం శివానంద స్వామీజీ గారు జోగులాంబ నుండి ఇచ్చేస్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో మహిళలు ఇంకా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.